హైదరాబాద్ సిటీలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫుల్ జోష్ గా జరుపుకుంటారు రంగుల పండుగ హోలీ. దీంతో వారం రోజుల ముందుగానే ఫెస్టివల్ కి కావాల్సిన కలర్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు క్యూ కట్టారు జనం. దీంతో మార్కెట్లలోని షాపులు జనాలతో రద్దీగా మారాయి. హైదరాబాద్ సిటీ హోలీ పండగకి సిద్ధమవుతోంది. ఫెస్టివల్ కు రోజులు దగ్గర పడుతుండటంతో పబ్లిక్ రంగుల కోసం మార్కెట్లకు క్యూ కట్టారు. చిన్న పెద్ద అందరూ తమకు కావాల్సిన కలర్లు కొనుగోలు చేస్తున్నారు. పండగ కోసం డీజే సౌండ్ పాటలు, రెయిన్ డాన్స్లు, మడ్ హోలీ వంటి ఏర్పాట్లు చేస్తూ బిజీగా మారారు. హోలీ నాడు ఫుల్ జోష్ గా రంగుల వేడుక చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. హోలీ పండుగ వస్తుంది, అందరూ మంచిగా ఆడాలి, ఏది కలర్ వాడవద్దు, గులాల్ వాడాలి, హర్బల్ గులాల్, పిచికారీలు కూడా పిల్లలకి చిన్న ఉన్నాయి, పెద్దగా ఉన్నది. చాలా గిరాకులు వస్తలేదు అని ఆన్లైన్ అని మొత్తుకుంటున్నారు. ఎవరు దుకాణంలో వస్తలేరు, రంగు ఎక్కువ నడుస్తలేదు. ఇప్పుడు అన్ని గులాలే, హర్బల్ గులాల్. అది కూడా ఆ గులాల్ది రేటు 30 రూపాయలు ఉన్నాయి, 40 రూపాయలు ఉన్నాయి. వేరే కలర్ గిటా ఎవరు వాడతలేరు. ముందు ఏమో 15 దినాలు 20 దినాలతో హోలీ పండుగ చేస్తుండో, ఇప్పుడు 2 దినాలు 3 దినాల పండుగ అయిపోతుంది. హోలీ పండుగ కోసం కలర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు సిటీ వ్యాపారులు. ఢిల్లీ, గుజరాత్, ముంబై, కర్ణాటకల నుంచి రంగులతో పాటు సామాగ్రిని తెచ్చుకుంటున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి బిజినెస్ డల్ గా ఉందని చెబుతున్నారు. పిల్లలకు ఎగ్జామ్స్ ఉండడంతో వ్యాపారం అంతగా రన్ అవ్వడం లేదని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ రంగుకు 200 నుంచి 250 రూపాయలు ఉందని, గులాబీ రంగుకు డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. ఇది నేచురల్ గులాల్. ఇది పింక్ కలర్. ఈ రంగులలో పింక్ కలర్ ఎక్కువ అమ్ముడుపోతుంది, మిగతా అంతా నార్మల్ గా పోతుంటది. దీంట్లో అన్ని కలర్స్ తీసుకుంటారు పబ్లిక్, ఒకటే కలర్ కాకుండా. ఫుల్ డిమాండ్ పింక్ కలర్ కు కేజీ చప్పున అమ్ముతాం. ఇది నేచురల్ సెంటెడ్ గులాల్. ఇది కిలో వచ్చేసి మీకు 250 రూపీస్ కేజీ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ మాత్రం 5, 6, 10 కేజీస్ అట్లా తీసుకొని పోతుంటారు. ఇవి పిల్లలకి వేస్తారు స్వీట్. ఇవి మాలాలు, ఇవన్నీ గన్స్ ఇవి పోతుంటాయి, ఢిల్లీ నుంచి వస్తుంది ఇవన్నీ. హోలీ ఫెస్టివల్లో ఎక్కువగా చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అందుకే పిల్లల కోసం కలర్ స్ప్రే కలెక్షన్లను అందుబాటులో ఉంచారు వ్యాపారులు. చిన్నారులకు ఇష్టమైన వాటర్ బెలూన్స్, గన్స్, క్యాప్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం వీటి రేట్లు 10 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉన్నాయని చెబుతున్నారు. చిల్లర మేము చిన్న డబ్బీలు నింపి అమ్ముకుంటాం. గుల్ల కలర్ అంటే 2000 రూపాయలు కిలో ఉంది, 100 రూపాయలు పావు కిలో ఉంది, అట్లా అమ్ముతారు. అట్లా మేము 20 రూపాయల డబ్బీ, 10 రూపాయల డబ్బీ అమ్ముకుంటాం మేము. హోలీ ఫెస్టివల్ దగ్గర పడుతుండటంతో వ్యాపారులు కలర్ల రేట్లను పెంచారంటున్నారు పబ్లిక్. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి కలర్లతో పాటు పిచికారి, చిన్నపిల్లల ఆట వస్తువులకు సైతం ధరలు పెరిగాయంటున్నారు. ఓవైపు ధరలు పెరిగినా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి కొనక తప్పడం లేదంటున్నారు పబ్లిక్. ధరలు మంచిగానే ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. ఫ్రూట్, మిఠాయి, మిఠాయి హారా అంతా తీసుకుపోతాం మేము. స్వీట్ తీసుకున్నా, గర్జల్లు, బేసన్ లడ్డు, బూందీ, కార, ఇంకోటి అది మిఠాయి, పూలదండాలు అన్నీ తీసుకున్నా. పిచికారీ కొనడానికి వస్తే చాలా రేట్లు అంటుండ్రు వీళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం పెంచేసిండ్రు వీళ్ళు, రేట్లన్నీ పెంచేసిండ్రు. గతంలో జర తక్కువ ఉండే, చాలా తక్కువ ఉండే. ఏడాదికోసారి వచ్చే హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి నగరవాసులు రెడీ అవుతున్నారు.